హాయ్ అండి. టుడే రెసిపీ సింపుల్ ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసుకున్న ఈ చికెన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. చికెన్ ఫ్రై అయిన తర్వాత దానిలో సరిపడా కారం యాడ్ చేసుకొని కారం కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, గసగసాలు, ఇంకా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టును కూడా చికెన్లో యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చికెన్ 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ కంప్లీట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఎటువంటి మసాలాలు లేవండి, టమోటో కూడా వేయలేదు. దీన్ని నేను దోశతో సర్వ్ చేసుకున్నాను.